హలో హాయ్, నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ అగ్రా హాస్పిటల్స్ ఎల్బీ నగర్. సో ఈ మధ్య కాలంలో మనం కామన్గా చూస్తున్న ఇష్యూ పీసీఓడి. పెళ్లికాని అమ్మాయిలు లేకపోతే పెళ్ళైన అమ్మాయిలకు కూడా చాలా మందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటుంది. స్కాన్ చేసుకుంటే లేకపోతే టెస్ట్ చేసుకుంటే చూస్తే పీసీఓడి ఉంది. అసలు పీసీఓడి ఉంటే కన్సీవ్ అవ్వరా? కన్సీవ్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. పీసీఓడి కండిషన్స్ లో నార్మల్ గా 10 to 15 ఫాలికల్స్ ఉండే చోట 20 to 25 ఫాలికల్స్ ఉండి దాని వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా రాదు. అలాంటి వాళ్ళకి పీరియడ్స్ లో నెల ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. ఎగ్ రిలీజ్ అయినా దాని క్వాలిటీ సరిగ్గా ఉండదు అండ్ విపరీతమైన బరువు పెరగడం ఉంటుంది. అప్పర్ లిప్ హెయిర్ రావడం, ఫేస్ మీద పింపుల్స్ రావడం, ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ అవుతూ ఉంటుంది. సో పీసీఓఎస్ ఆర్ పీసీఓడి వల్ల ఎగ్ అనేది టైం కి రిలీజ్ అవ్వదు. సో ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం ఉంటుంది. సో పీసీఓడి ఉన్న వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చెప్ప ఈ చిన్ని చిట్కాల వల్ల మనకి పీసీఓడిని ఓవర్కమ్ అవ్వచ్చు అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ కూడా పొందవచ్చు. సో ఫస్ట్ థింగ్, పీసీఓడి ఉన్న వాళ్ళకి కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది చాలా తగ్గించాల్సి ఉంటుంది. సింపుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ రైస్, మైదా, షుగర్స్, స్వీట్స్ అనేది చాలా వరకు తగ్గించాల్సి ఉంటుంది. షుగర్స్, సింపుల్ షుగర్స్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. రైస్ క్వాంటిటీ కూడా తగ్గించాల్సి ఉంటుంది. సో షుగర్ తగ్గించడం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది, పీసీఓఎస్ కూడా తగ్గుతుంది. అవి ఇలాంటి ప్లేస్ లో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే రాగి, జొన్నలు, గోధుమలు అండ్ బాజ్రా ఇలాంటి వాటితో చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఇన్సులిన్ స్పైక్ అనేది ఉండదు. అండ్ పీసీఓఎస్ వల్ల బరువు పెరిగిన వాళ్ళైతే కంపల్సరీ బరువు తగ్గాల్సి ఉంటుంది. మినిమం ఇప్పుడు ఉన్న వెయిట్ లో ఒక 5 to 10% వెయిట్ తగ్గితే కూడా మనకి పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతుంది అండ్ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది. అలానే ఎక్సర్సైజ్ కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది అండ్ హార్మోన్స్ అన్ని కూడా నార్మల్ అవుతుంది అండ్ దాని వల్ల కన్సీవ్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి పీసీఓడి ఉన్న వాళ్ళు ఫస్ట్ కంగారు పడొద్దు. ఫస్ట్ ఏంటంటే డైట్ మెయింటైన్ చేయాలి. లో కార్బోహైడ్రేట్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ లాస్. ఈ 3 థింగ్స్ చేయడం వల్ల మీరు న్యాచురల్ గా కూడా కన్సీవ్ అవుతారు. అలా కాకపోయినా గానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ తోటి మీరు కన్సల్ట్ అయిపోయి మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి మేము కూడా హెల్ప్ చేస్తాం మీకు.